హాయ్ అండి, టుడే రెసిపీ డబుల్ కా మీఠా. ఇలా బ్రెడ్ మనం స్లైసెస్ తీసుకున్నప్పుడు బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, కట్ చేసుకోవాలి. ఒక్క బ్రెడ్ లో మనం 6 పార్ట్స్ కింద కట్ చేసుకొని 1 గంట సేపు ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకుంటే మనం బ్రెడ్స్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా ఆయిల్ కానీ నెయ్యి కానీ పీల్చకుండా ఉంటాయి. 2 కప్పుల పాలు తీసుకొని హీట్ చేసుకోవాలి. మంచిగా మరిగించుకొని 1 కప్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ పాలన్నీ మరగనివ్వాలి. ఇలా పాలు మరిగించి వేస్తే డబుల్ కా మీఠా అనేది టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, పాలు మంచి క్రీమీ టెక్చర్ వస్తే డబుల్ కా మీఠా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 2 టీ స్పూన్ల కాజు వేసుకొని మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ బ్రెడ్ స్లైసెస్ వేసుకొని 2 సైడ్లు తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 కప్పు చక్కెరకు 1/2 కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక బ్రెడ్లు వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పాలు వేసుకుంటే సూపర్ టేస్టీ డబుల్ కా మీఠా రెడీ.